హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మనము ఈరోజు ఎన్సిఆర్టీ బయాలజీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశము మినరల్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఒక పాఠం ఉందండి. యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఈ మినరల్ న్యూట్రిషన్ చదవాల్సినటువంటి అవసరం లేదు, కానీ మొక్కల్లో ఉన్నటువంటి పోషకాలు కొన్ని ఉంటాయన్నమాట. వాటి గురించి తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? అయితే ఈ మినరల్ న్యూట్రిషన్ అని పిలుస్తున్నటువంటి అంశం లేదా మొక్కల్లో పోషకాలు అనే అంశం అనేది మనకి జనరల్గా ఏ పుస్తకంలో క్లియర్గా ఇవ్వడం జరిగిందంటే, ఇది లూసెంట్ జనరల్ సైన్స్ బుక్, జనరల్ నాలెడ్జ్ కాదు, లూసెంట్ జనరల్ సైన్స్. ఈ బుక్ ఎలా ఉంటుందని చెప్పేసి లాస్ట్ వీడియోలోనే నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, లూసెంట్ జనరల్ సైన్స్. మరి ఈ లూసెంట్ జనరల్ సైన్స్ అనే దాంట్లో మనకి మినరల్ న్యూట్రిషన్ అని చెప్పేసి, మినరల్ న్యూట్రిషన్ అని కాదు, ప్లాంట్ న్యూట్రిషన్ అని చెప్పేసి టాపిక్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా అందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ప్లాంట్ న్యూట్రిషన్. మొక్కల యొక్క పోషణలో, ఓకేనండి, మొక్కల యొక్క పోషణలో మనకి కావాల్సినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు, మూలకాలు అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈ టాపిక్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, మొక్కల యొక్క పెరుగుదలకు, ఓకేనమ్మా, మొక్కల యొక్క పెరుగుదలకు మనకి కొన్ని పోషకాలు అనేవి కావాలి. పోషకాలు అంటే దట్ మీన్స్ న్యూట్రియంట్స్ అనేవి కావాలి. న్యూట్రియంట్స్తో పాటుగా కొన్ని ఎలిమెంట్స్ కూడా కావాలి. మొక్కల యొక్క పెరుగుదల కొన్ని మూలకాలు లేదా ఎలిమెంట్స్ అనేవి కావాలన్నమాట. ఈ ఎలిమెంట్స్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేద్దాం. ఒకటోది ఏంటి, మ్యాక్రో న్యూట్రియంట్స్, రెండోది ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంది? స్థూల పోషకాలు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంది? సూక్ష్మ పోషకాలు అంటారండి, సూక్ష్మ పోషకాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఏవో ఒక రెండు ఎలిమెంట్స్ తీసుకొని, రెండు ఎలిమెంట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అయినటువంటి ఒక రెండు ఎలిమెంట్స్ తీసుకొని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సో ఒకసారి దానికి సంబంధించి ఏందనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ మూడింటి గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం. చూడండి, సిహెచ్ఓ, ఓకేనండి, సిహెచ్ఓ, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, దీన్ని సిహెచ్ఓ అని అంటా ఉన్నాం. ఇది ఈ పుస్తకంలో ఉన్నటువంటి డేటా నాన్న, జాగ్రత్తగా వినండి. కార్బన్ ఈజ్ అబ్టైన్డ్ బై ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ పాయింట్కి అర్థం ఏంటి? మొక్కలనేవి కార్బన్ అనే పిలుస్తున్నటువంటి ఒక మూలకాన్ని, కార్బన్ అనే పిలుస్తున్న ఒక మూలకాన్ని కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక మిక్సర్ నుంచి తీసుకోబడతాయంట. ఓకేనా? తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై స్టొమాటా ఫౌండ్ ఇన్ ద లీవ్స్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ, దేని ద్వారా గ్రహించబడుతుంది మొక్కల్లో కంట? స్టొమాటా ద్వారా గ్రహించబడుతుందంట. స్టొమాటా అంటే ఏంటన్న? పత్ర రంధ్రాలు అని చెప్పేసి మనం పిలుస్తాం, పత్ర రంధ్రాలు అంటాం, స్టొమాటా. ఓకేనా? ఈ పత్ర రంధ్రాలు దేనికి ఉపయోగపడతాయంటే, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ప్లాంట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో మొక్కలలో వాయువుల మార్పిడి లేదా మొక్కలలో వాయువుల వినిమయానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? స్టొమాటా. ఈ పత్రరంధ్రాల లోపట, ఓకేనమ్మా, పత్రరంధ్రాల లోపట సాధారణంగా ఎవరుంటారంటే, కిడ్నీ ఆకారంలో, మూత్రపిండ ఆకారంలో లేదా చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు ఏంటంటే గాడ్ సెల్స్ లేదా రక్షక కణాలు అంటారమ్మా. గాడ్ సెల్స్ లేదా రక్షక కణాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, మొక్కల్లో రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుందో, జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఈ పొటాషియం అనే పిలుస్తున్నటువంటి ఈ పొటాషియం అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది మొక్కల యొక్క గాడ్ సెల్స్లోకి వెళ్తుందమ్మా. మొక్కల యొక్క ఈ గాడ్ సెల్స్ లేదా రక్షక కణాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ గాడ్ సెల్లను ఉబ్బుతాయి.
ఉబ్బడం ద్వారా ఏమవుద్దంటే ఇక్కడ ఉన్నటువంటి స్టొమాటా లేదా పత్రరంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యేటప్పుడు మొక్కలు ఏం చేస్తాయంటే మొక్కలకి అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టేస్తాయి. అలా విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్నే రాత్రిపూట చెట్లు ఏం చేస్తాయంటే విడిచిపెడతాయి. పగటిపూట విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్నే మళ్ళీ తీసేసుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మరి కిరణజన్య సంయోగక్రియ అన్నాం కదండి, ఎవరు కనుక్కున్నారు? 1931వ సంవత్సరంలో సిబి వాన్ నీల్ అనే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నారంట. ఈయన మొట్టమొదటిసారిగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త. మరి కిరణజన్య సంయోగక్రియలోని ఇంకా ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హిల్ అంటాం. ఈయన హిల్ చర్యను కనుక్కోవడం జరిగిందండి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి బయాలజీ కోర్సులో మనం పెట్టడం జరిగింది. అది కేవలం 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలకి ఫుల్ ఎన్సిఆర్టీ బయాలజీ కోర్స్ అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్డ్ బై ద స్టొమాటా పత్రాలలో ఉన్నటువంటి పత్ర రంధ్రాల దగ్గర అబ్జార్బ్ చేయబడుతుందంట. తర్వాత హైడ్రోజన్ గురించి మాట్లాడదాం. హైడ్రోజన్ కమ్స్ ఫ్రమ్ వాటర్ అబ్జార్బ్డ్ బై ద రూట్ ఆఫ్ ద ప్లాంట్. మరి మొక్కలు ఏవైతున్నాయో మొక్కల యొక్క వేర్లు ఏవైతున్నాయండి, ఈ వేర్లు ఏం చేస్తాయండి? మొక్కల యొక్క వేర్లు అనేవి నీటిని మరియు ఖనిజాలను పీల్చుకుంటాయి. నీటిని మరియు ఖనిజాలను పీల్చుకుంటాయి. మరి ఖనిజాలను మరియు నీటిని ఎట్లా పీల్చుకుంటాయి సార్ అంటే ఆస్మోసిస్ అనే ఒక పద్ధతి ద్వారా. దాన్నే మనం ఏమంటామంటే ద్రవాభిసరణం అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? ద్రవాభిసరణం అనే పిలుస్తున్న పద్ధతి ద్వారా మొక్కల్లో ఉన్నటువంటి వేర్లు అనేవి నేలలో ఉన్నటువంటి మృత్తికా జాలాన్ని పీల్చుకొని మొక్కల్లో ఉన్న వేరు భాగాలకు అందింపజేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా నీటిని తీసుకుంటాయి. తర్వాత ఆక్సిజన్ కమ్స్ ఫ్రమ్ బోత్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఇక్కడ ఆక్సిజన్ అంట కార్బన్ డైఆక్సైడ్ నుంచి వాటర్ నుంచి రెండింటి నుంచి తీసుకుంటుందంట. హైడ్రోజన్లో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ H2Oలో O ఉంది, కార్బన్ డైఆక్సైడ్లో CO ఉంది. కాబట్టి ఈ రెండింటి దగ్గర తీసుకుంటాయంట మొక్కలు. అండ్ తర్వాత ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో మనకి రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియలో మొక్కలు యూటిలైజ్ చేసుకుంటారు. లేదా ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ గివెన్ అవుట్ టు ద ఎన్వైరన్మెంట్. మొక్కలు తీసుకోగా మిగిలినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇక్కడ పర్యావరణంలోనికి విడిచిపెడతా ఉంటుందంట. ఆక్సిజన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరండి? జోసెఫ్ ప్రీస్ట్లీ. మరి ఆక్సిజన్కి పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరండి? లెవోయిజర్ అని చెప్పేసి మనం అంటాం. ఓకేనండి, లెవోయిజర్. ఇక్కడ ఆక్సిజన్నే మనము ఆమ్లజని అని కూడా మనం పిలుస్తాము. ఆమ్లజని అని చెప్పేసి అంటాం. లేదా ఇక్కడ ప్రాణవాయువు అని చెప్పేసి కూడా మనం ఆక్సిజన్ని పిలవడం జరుగుతూ ఉంటుందండి. కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సో కార్బన్ని మరియు హైడ్రోజన్ని కిరణజన్య సంయోగక్రియలో వాడడం అనేది జరుగుతూ ఉంటుందంట. తర్వాత ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఫుడ్, ఎనర్జీ తయారు చేసుకోవడానికి. ఎనర్జీ అంటే గ్లూకోజే కదండి. సరే, C6H12O6. గ్లూకోజ్ అనే దానికన్నా ముందు మొక్కల ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయంటే స్టార్చ్ రూపంలో, పిండి పదార్థ రూపంలో నిల్వ చేసుకుంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత అది కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవుతాయి, రిడక్షన్ ద్వారా కన్వర్ట్ అవుతాయి. తర్వాత ఏంది? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ప్రోటోప్లాజం అండ్ సెల్. సో మనకి కణం లోపల ఉన్నటువంటి సైటోప్లాజం ఏదైతుందో లేదా కణద్రవ్యం ఏదైతుందో కణద్రవ్యానికి కార్బను మరియు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనేది అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందండి. చాలా జాగ్రత్తగా అభ్యర్థి గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు నోట్స్ ఏదైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చండి. తర్వాత అంశం తీసుకుంటే కనుక తర్వాత ఏముందనేది చూద్దాం. నత్రజని అంటారు. నైట్రోజన్ అనేది వాతావరణంలోని 78% అనేది నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇది నైట్రోజన్. ఆక్సిజన్ వచ్చేసరికి 21% ఆక్సిజన్ అనేది మనకి అట్మాస్ఫియర్లో ఉంటుంది. తర్వాత 0.03% అనేది మనకు వాతావరణంలో
కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుందన్నమాట. మరి దీని గురించి తెలుసుకుందాం. నైట్రోజన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. కేంద్రక ఆమ్లాలు అంటే మనము ఇక్కడ ఏమని చెప్పొచ్చు అండి, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. ఇక డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారండి, వాట్సన్ అండ్ క్రిక్. డిఎన్ఏ అంటే ఇక్కడ డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఇది రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. మరి డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర ఏంది సార్ అంటే రైబోజ్ అంటాం. మరి డిఎన్ఏలో నత్రజనితో సంబంధించినటువంటి క్షారాలు ఉంటాయి, దాన్నే నైట్రోజన్ బేసెస్ అంటారు. అవి ఎవరెవరు సార్ అంటే ఏటీజీసీ, ఎడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్ అని పిలుస్తున్నటువంటి నత్రజని క్షారాలు కొన్ని కనబడతా ఉంటాయి అన్నమాట. అండ్ చూడండి, ప్లాంట్స్ గెట్ నైట్రోజన్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇనార్గానిక్ సాల్ట్ ఆఫ్ నైట్రేట్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో మొక్కలు అనేవి నైట్రోజన్ ఎక్కడి నుంచి తీసుకుంటాయంట, నేల నుండి తీసుకుంటాయంట. ఏ రూపంలో, ఇనార్గానిక్ అకర్బన లవణ స్థితిలో తీసుకుంటే. దేనికి సంబంధించి, నైట్రేట్లు. ఓకేనా. సో నీటిలో కరిగి ఉన్నటువంటి నైట్రేట్ ఏదైతుందో ఆ నైట్రేట్లో ఉన్నటువంటి అకర్బన లవణ పదార్థాల రూపంలో మొక్కలు అనేవి తీసుకుంటాయంట. ప్లాంట్స్ కెన్ నాట్ యూటిలైజ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. మొక్కలు అనేవి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని లేదా నైట్రోజన్ ఉపయోగించుకోలేవంట. దాన్ని నైట్రైట్లుగా మార్చుకుంటేనే ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలము అండ్ సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా. అండ్ నీలి ఆకుపచ్చ శైవలు మరియు కొన్ని బ్యాక్టీరియా అంటే రైజోబియం బ్యాక్టీరియా. ఏదండి, రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయండి, ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ ద సాయిల్. నేలలోని వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటాయి. దాని స్థాపన అంటే నత్రజని స్థితి స్థాపకత అంటారు దాన్నే. సో దాన్ని ఏమంటే నత్రజని స్థాపన అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్ అనేది లేకపోతే, తగ్గిపోతే కాజ్ స్టంటెడ్ గ్రోత్ అండ్ ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్. మొక్కలు నత్రజని లేకపోతే గ్రోత్ అనేది స్టంటెడ్, ఒకేసారి పెరిగిపోతే లేదా అట్లా ఉండిపోతాయి అనమాట. స్టంటెడ్ గ్రోత్ కనబడతా ఉంటుంది. తర్వాత ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్, మొక్కల యొక్క పత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్లో మారిపోతూ ఉంటాయి. అందుకే మొక్కలకి ఏం చేస్తారంటే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది మనకి ఆర్టిఫిషియల్, ఓకేనమ్మా, ఆర్టిఫిషియల్ మాన్యూర్గా వాడతారు. అంటే కృత్రిమ ఎరువుగా వాడుతూ ఉంటారు. కృత్రిమ ఎరువులు అనేవి సాధారణంగా కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో తయారవుతూ ఉంటాయి. సహజ ఎరువులు అనేవి సాధారణంగా పంట పొలాల్లో పండించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి మొక్కల్లో ఉన్నటువంటి పోషకాల సంబంధించి ప్రధాన పాత్ర అనేది ఉంది. కాబట్టి జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.